అందరికీ నమస్కారం. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో కోర్టు అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి నిర్మాతలుగా ప్రశాంతి, దీప్తి, తర్వాత దర్శకత్వం రామ్ జగదీష్, సంగీతం విజయ్. ఈ సినిమాలో నటీనటులుగా కొత్త వాళ్ళైనటువంటి రోషన్, శ్రీదేవి నటించారు. ఇంకా మెయిన్ పాత్రలో ప్రియదర్శి, దాని తర్వాత హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి, దాని తర్వాత శుభలేఖ సుధాకరు, మిగతా తారాగణం అంతా కొత్త వాళ్ళు నటించారు. అయితే ఈ సినిమా స్టార్టింగ్లో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు నాకు, కానీ రిలీజ్ అప్పటి నుంచి చూస్తున్నాను, డేట్ ఇచ్చిన కాడ నుంచి. ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు నాకైతే మామూలుగా అనిపించింది. ఏముందిలే, ఇది ఏదో ఒక డ్రామాలా ఉంటుంది, ఇదేం మామూలుగా రొట్టకొట్టుడు సినిమాలా ఉంది, ఇది ఏం పెద్దగా బాగుండదులే అనుకున్న, ఆర్ట్ ఫిలింలా ఉంటుంది అనుకున్నా. తీరా వరుసగా 2 రోజులు చూస్తున్నాను. ఈ రివ్యూస్ అని చూసిన తర్వాత ఆదివారం ఫస్ట్ షోకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు కూడా 2-3 రోజుల తర్వాత కలెక్షన్ డౌన్ అవుతాయి. ఈ సినిమాకి 3వ రోజు కలెక్షన్ హెవీగా ఉన్నాయి. నా తెలిసి ఇంత చిన్న సినిమా ఇది, బడ్జెట్ కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు వీళ్ళు, సింపుల్గా తీశారు. కానీ తీసుకున్న లైన్ అయితే మటుకు సూపర్గా ఉంది. ప్రతి పాత్ర కూడా కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ఫోక్సో చట్టం గురించి చెప్పడం జరిగింది. ఈ ఫోక్సో చట్టం అనేది 2012లో పెట్టడం జరిగింది. ఇది 2013 కథాంశంగా తీసుకుని తీశారు ఈ సినిమాని. ఇందులో హీరో హీరోయిన్లు 18 సంవత్సరాల లోపల అమ్మాయి, 20 సంవత్సరాల లోపల అబ్బాయి ఉంటారు. వీళ్ళు ప్రేమలో పడడం, ఈ ప్రేమలో పడ్డ తర్వాత అది ఇష్టం లేని వాళ్ళ మేనమామ ఫోక్సో చట్టం కింద ఈ అబ్బాయిని ఇరికిచ్చిన తర్వాత లాస్ట్ ఇంకా తుది విచారణకు వచ్చేటప్పటికి ఫైనల్ జడ్జిమెంట్ రోజున ప్రియదర్శి ఆ కేసుని తీసుకోవడం, దాన్ని ఎలా వాదించాడు, ఆ ఫోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పడమే కాదు, ప్రియదర్శి అయితే సినిమాలో మామూలుగా ఉంటాడు, కానీ కోర్టు సీన్ వచ్చేటప్పటికి చాలా చక్కగా చేయడం జరిగింది. నేనైతే ప్రియదర్శి ఇంత బాగా చేస్తాడని నేనైతే అనుకోలే. సినిమాలో ముఖ్యంగా రోషన్ కానీ శ్రీదేవి కానీ లవ్ ఎపిసోడ్ ఉన్నా కూడా ఎక్కడ అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా చాలా చక్కగా తీశారు. 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా సందర్భోచితంగా వస్తాయి. చాలా లిరిక్స్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా లో బడ్జెట్ అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్కి ముందు కొంతమంది విశ్లేషకులు ఏముంది సినిమా, నాని లాంటి పెద్ద హీరో ఏంది ఈ సినిమాని సమర్పించడం ఏంది, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిందా అని ఏదేదో అన్నారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను సినిమా చూడడం కంటే ప్రేక్షకుల ముఖ కళలకు చూస్తా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాలో. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత మనిషికి ఏదో జరిగినట్టుగా ఫీల్ అయిపోతూ ఒక్కొక్కళ్ళు క్లాస్ నుంచి మాస్ దాకా, అంటే హీరోకి సంబంధించి ఏదైనా అనుకూలంగా వస్తున్నప్పుడు వాళ్ళ కేరింతలు కానీ బాగా జరిగింది. ముఖ్యంగా శివాజీ అయితే, శివాజీలో ఇంత విలనిజం ఉందని అసలు ఎవరికి తెలీదు. ఈ సినిమాతో గ్యారంటీగా మంచి విలన్గా సెటిల్ అవ్వడం కూడా ఖాయం. అలానే ప్రియదర్శి కూడా మంచి నటుడిగా మార్కులు పడ్డాయి. కొత్తగా నటించిన రోషన్ కానీ శ్రీదేవి కానీ మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకి. అలానే రామ్ జగదీష్ మటుకు ఈ సినిమా గురించి 2 సంవత్సరాలు కోర్టు చట్టం గురించి అధ్యయనం చేసి సినిమా తీశాడు. అందువల్లే సినిమా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. తర్వాత ఈ సినిమాలో లాస్ట్లో మెసేజ్ ఏంటంటే, అమ్మాయి అబ్బాయి తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుంటే ఫోక్సో చట్టం అన్నది ఎంత కఠినంగా ఉంటుంది, దాని తాలూకా ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద ఎలా ఇదవుద్ది అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది. అలానే మన చట్టంలో ఈ చట్టం గురించి పాఠ్యాంశాల్లో విద్యార్థుల కాడ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి లాస్ట్లో ఇచ్చిన ఆ మెసేజ్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇది ఏంటంటే విద్యార్థి దశలోనే ఈ చట్టాల గురించి మనం వాళ్ళకి కానీ అవపోసన చేస్తే వాళ్ళు తప్పకుండా ఏమైనా తప్పు చేయడానికి ఆలోచిస్తారు. అందువల్ల ఇలాంటివి కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి చాలా చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమానైతే మటుకు నేనైతే 10కి 10 ఇస్తున్నా. ఈ సినిమా అయితే సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్కరు కూడా కదలరు, నిజంగా చెప్తున్నా. నేనైతే నిన్న వెళ్ళేటప్పుడు కూడా ఏందో మామూలుగా వెళ్ళా, ఏముందిలే రొటీన్గా ఉంటుంది ఈ సినిమా, కానీ ఎక్కడ కూడా బోరింగ్ సీన్ ఎక్కడా లేదు. అలా అని చెప్పి మాస్ మసాలా సంబంధించిన ఏ సీన్లు కూడా లేవు సినిమాలో. రూపాయి ఖర్చు లేకుండా ఉన్నంతలోనే చాలా చక్కగా తీశారు సినిమాని. చూడండి, మంచి సినిమాలు అన్నవి రాని ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అన్నది దర్శక నిర్మాతల హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నాని అయితే, అతనికి అయితే హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి సినిమా తీసిన దానికి. ఇంకా ఇలాంటి సినిమాలని మనం ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. ఇది నా విశ్లేషణ.